శ్రీ మహాగణాధిపతయే నమ. ప్రియ భగవద్బంధువులారా, ఇంతవరకు సుందరకాండ 24వ సర్గయందు రాక్షస స్త్రీలు సీతను బెదిరించి భయపెట్టడం 24వ సర్గయందు 24 వరకు తెలియజేసినాము. మరల 25 నుండి ప్రారంభించుచున్నాము. దివ్యాగరాగా వైదేహి దివ్యాభరణభూషితా అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. దివ్యాగరాగా వైదేహి దివ్యాభరణభూషితా అద్య ప్రభృతి సర్వేషాం లోకానామీశ్వరీ భవ. ఓ సీత, నేటి నుండి అత్యంత శ్రేష్టములైన మైపూతలతో అమూల్య ఆభరణాలను అలంకరించుకొని శోభిల్లు ఓ మంగళ ప్రదురాలా. అగ్నిదేవునికి స్వహాదేవి మల్లె, ఇంద్రునికి సచీదేవి చందాన నువ్వు రావణ ప్రభువుకు భార్యవై సకల లోకాలకు మహారాణివై వెలుగొందు. దీనుడై ఆయువు తీరనున్న రామునితో ఇక నీకు ఎటువంటి ప్రయోజనము లేదు. హితోక్తులు ఇంత చెప్పినా వినకపోతే మేమందరము ఈ క్షణంలోనే నిన్ను చంపి భక్షిస్తాము. ఇంతలో వ్రేలాడుతున్న స్తనాలు గల వికట అనే మరో రాక్షసి బిగించిన పిడికిలిని పైకెత్తి గర్జిస్తూ సీతతో కోపంగా ఇలా అంది. బుద్ధిహీనురాలైన ఓ సీత, మాకు సుతరాము నచ్చని ఎన్నో మాటలు పలికావు. అయినప్పటికీ నీ పట్ల జాలితో మంచితనంతో వాటిని ఇంతదాకా సహించాం. ఓ సీత, పరిస్థితులకు అనుగుణంగా మేం చెబుతున్న హితవాక్యాలను నువ్వు పెడచెవిన పెడుతున్నావు. ఇతరులెవరూ చేర శక్యం కాని సముద్రం ఈవలి తీరానికి నిన్ను తెచ్చి ఎవరు చొరబడడానికి అశక్యమైన రావణాంతపురంలో ఉంచారు. రావణాంతపురంలో బందీవై ఉన్న నిన్ను మేము అప్రమత్తంగా కావలి కాస్తున్నాం. సాక్షాత్తు ఆ దేవేంద్రుడే పూనుకొన్నా నిన్ను రక్షించలేడు. సీత, నీ మంచి కోరి చెబుతున్నా, నా మాట విని ఆ ప్రకారం మసులుకో. నిష్ప్రయోజనమైన శోకాన్ని విడిచిపెట్టు. ఇక ఏడుపు చాలించు. సీత, ఈ నిత్య దైన్యానికి స్వస్తి పలుకు. ఆనందంగా ప్రేమగా ఉంటూ రాక్షస రాజైన రావణునితో సుఖంగా క్రీడిస్తూ కాలం గడుపు. ఓ పిరికిదానా, స్త్రీకి యవ్వనం శాశ్వతం కాదన్న విషయం నీకు తెలియనిది కాదు. కనుక ఆ యవ్వనం గడిచిపోక మునుపే ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని సుఖించు. మత్తు కల్పించే చూపులు గల ఓ సీత, రమ్యమైన ఉద్యానవనాలలో, పర్వత ప్రాంతోద్యానాలలో రావణునితో కలిసి నువ్వు ఆనందంగా విహరిస్తూ సుఖించు. ఓ సుందరి, సకల రాక్షసులకు రాజైన రావణుని భర్తగా స్వీకరించు. ఓ సుందరి, సకల రాక్షసులకు రాజైన రావణుని భర్తగా స్వీకరించు. అప్పుడు 7,000 మంది అందగత్తెలు సదా నీకు సేవలు అందిస్తారు. ఓ సీత,
సదుద్దేశంతో నేను చెప్పింది తూచ తప్పక పాటించకపోతే నీ గుండెను పిలికించి భక్షిస్తాను. తదుపరి చండోదరి అనే రాక్షసి కోపోద్రేకంతో ఒక పెద్ద శూలాన్ని గిర్ర తిప్పుతూ ఇలా పలికింది. లేడి కళ్ళవలే చంచలములైన కన్నులు గల, భయం వలన కంపిస్తున్న స్థనములు గల ఈ సీతను రావణుడు అపహరించి తెచ్చినప్పుడు ఈమె పట్ల నా మదిలో ఒక గొప్ప కోరిక కలిగింది. ఈమెను చంపి యకృత్తును ప్లీహాన్ని ఉత్పీడమును తలను తినాలని మహాకోరిక పుట్టింది. తరువాత ప్రఘన అనే రాక్షసి ఇలా అంది, వృధాగా ఇలా ఊరక కూర్చోవటం ఎందుకు? ఈ క్రూరురాలి కంఠం నులిమివేద్దాం. పిదప ఈ మానవ స్త్రీ సహజంగానే మరణించిందని రాజుకు తెలియచేద్దాం. అప్పుడు ఆయన ఈమెను తినివెయ్యమని మనకు పురమాయిస్తాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ మాటలు విని అజాముఖి అనే రాక్షసి ఇలా అంది, ఈమెను చంపి ప్రతి ఒక్కరికి సమానంగా అందేట్లు మాంసఖండాలను చేయండి. తరువాత ఆ మాంసఖండాలను అందరము పంచుకుందాం. ఎక్కువ తక్కువ అని కలహించుకోవటం నాకు సుతరాము నచ్చదు. వెంటనే మద్యం పలు విధాలైన లేహ్యాలను సమృద్ధిగా తేండి. అప్పుడు శూర్పణఖ అనే మరో రాక్షసి ఇలా అంది, ఈ ఆజాముఖి చెప్పిన విధంగా చేయడానికే నేను ఇష్టపడుతున్నాను. సమస్త లోకాలను విరుగుడు అయిన మద్యాన్ని వెంటనే తెప్పించండి. నరమాంస భక్షణ చేసి లంకా నగరానికి పశ్చిమ ద్వారం వద్ద వెలసిన నికుంభిలాదేవి భద్రకాళి సంప్రీతికై నృత్యం చేద్దాం. ఈ విధంగా భయంకరులై ఆ రాక్షస స్త్రీలు భయపెడుతూ బెదిరిస్తూ ఉంటే దేవకన్యలా శోభిల్లే సీతాదేవి ధైర్యం కోల్పోయి ఏడవసాగింది. ఏవం సంవర్త సంయమానా సా సీతా సురసుతోపమా రాక్షసీభిః సుఘోరాభిర్ధైర్యముస్సృజ్య రోదితి. ఏవం సంవర్త సంయమానా సా సీతా సురసుతోపమా రాక్షసీభిః సుఘోరాభిర్ధైర్యముస్సృజ్య రోదితి. ఈ విధంగా భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు భయపెడుతూ బెదిరిస్తూ ఉంటే దేవకన్యలా శోభిల్లే సీతాదేవి ధైర్యం కోల్పోయి ఏడవసాగింది. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తదుపరి 25వ సర్గ మూర్తీభవించిన శోకమూర్తి అయిన సీత. 25వ సర్గ మూర్తీభవించిన శోకమూర్తి అయిన సీత. తదుపరి
ఓం శాంతి శాంతి శాంతి. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. సుందరమెంతో సుందరము.